అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శుక్రవారం. ఎవరైతే మహాలక్ష్మీదేవి కథలను వింటారో వారికి తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ కలుగుతుంది. అర్థం చేసుకున్న వారికి సర్వసంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి, ఎటువంటి అనారోగ్యము దరిచేరదు, సర్వకార్యాలందు విజయం లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటు పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తుంది. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తున్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మీ దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటుంది. ఆ తల్లి మహాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ముల్ని దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరు వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానమాచరించి పూజ గదిలో నుంచొని శ్రీ లక్ష్మీనారాయణని నమస్కరించారు. రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడివి, ఆపద్బాంధవుడి, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించే వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపుగుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద సచీదేవిగాను, సత్యలేకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, అగ్నిదేవునికి స్వాహాదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజ్యలక్ష్ములుగాను, ధనికుల ఇంట ధనలక్ష్మిగాను, గృహములో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ మహాలక్ష్మియే. విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వనగూరుతాయి. ఆ జగన్మాత ఎంతో దయాసముద్రాలు. కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్ళారు. ఊరు చేరేసరికి సాయంకాలం అయింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నిలవేయి ఉన్నందువలన ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి
ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణ ప్రియసఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టరక్ష రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమేమున్నది. శ్రీ లక్ష్మీనారాయణను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరింపబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. అందమైన పుష్పములన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే. అందుకు పువ్వుల్ని ఎప్పుడూ కాలితో తొక్కరాదు, చేతితో నలుపరాదు, పరిశుభ్రంగా లేని ప్రదేశాల్లో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంక ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఎంతో మురిసిపోయారు. తనివి తీరా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలని ఎల్లవేళ్లా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణ వద్ద శ్రీ మహాలక్ష్మిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడి నుంచి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాల స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిని దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ముల్ని ఎన్నో విధాల స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊర్లో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులు తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఈ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల్లో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకున్నవారు. ఇంత సంపాదన రావడంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతను ఇచ్చిన మాట మరచాడు. తన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాగసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్మకపోవడం కష్టంగా మారింది. తాను ఎంత నైపుణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు.
ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మళ్ళా వచ్చే సంవత్సరం పుంజుకొనవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చెయ్యలేకపోయాడు. ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్మిలైన ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మిల ఆగ్రహానికి గురైన వాడే రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకో కొరగాని బికారివానిలా బతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని తలిచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువల్లనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమ గలవాడని, ఎవ్వరి జాతకమైనా ఎంతో ఖచ్చితంగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వచ్చి తమ పరిస్థితిని విన్నవించారు. వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కనులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడే కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒకసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వల్లనే నీ వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించడం జరిగింది. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఆ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడిన మాట తప్పడం వల్ల నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపయోగం చెప్పమని మమ్మల్ని అనుగ్రహింపవలసిందని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజూ ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ముల్ని సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణమంతా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా అష్టలక్ష్ముల్ని 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చాడు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు. ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు తెచ్చారు. ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం చేసి ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గరించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్మిల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే
ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్మిని దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచేవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, ఓ జగజ్జనని, మేము చేసే పాపాన్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి. సర్వమంగళ మనోహరి అయిన నీకు జయముగాక. పద్మజుడైన బ్రహ్మదేవునిచే కీర్తించబడుతూ ఉండే ఓ పద్మాలయ, నీకు జయము కలుగుగాక. నిన్ను నమ్మి కొలిచేవారికి సమస్త సంపదలను సమృద్ధిగా అనుగ్రహించే ఓ శ్రీదేవి, నీకు జయము కలుగుగాక. మీకు ఇవే నమస్కారములు.